అమ్మవారి యొక్క గొప్పదనం భూమండలాది ఎక్కడి నుంచి అయితే ప్రారంభం ఉందో అంతం వరకు కూడా అమ్మవారి యొక్క గొప్పదనం ఉండటం, అక్కడి వరకు విస్తీర్ణదయ్యి ఉందట. అర్థమైందండి. 33,000 కోట్ల మంది దేవతలకి కూడా అమ్మవారి యొక్క గొప్పతనం, అమ్మవారి వాళ్ళందరితో పోల్చుకుంటే అమ్మవారే అధికంలో ఉన్నారట. అదేనండి. భూమండల మన రాములు వారు ప్రపంచం మొత్తాన్ని రాజ్య పరిపాలన చేశారు. ఆయన ఒక్క మన భారతదేశమే కాదు, ఆంధ్ర రాష్ట్రము, అలాగే వాళ్ళ ఇదేంటిది శక్తుల యొక్క రాష్ట్ర దాన్ని కూడా మన రాజే ఎవరు, శ్రీరామచంద్రమూర్తి రాజు. కానీ అదేంటండి. తర్వాత వాళ్ళ కాలం తర్వాత అవన్నీ విభజనలోకి వెళ్ళిపోయాయి తప్ప రాజుగారే అంట. ఇదంతా ఇప్పుడు చెప్పింది ఏంటి అంటే ఇవన్నీ చెప్పాం కదా, అవన్నీ ఏంటంటే సంకల్పం, మహాసంకల్పం ఉంటుందండి. అర్థమైందండి. కన్యాదాన మహాసంకల్పం అంటారు. అంటే కన్యాదానానికి సంబంధించి ఆ కన్యాదానం చేసే ముందు అమ్మవారికి గొప్పతనం. ఇప్పుడు మీరు ఉన్నారండి, ఫలానా సుధాకర్ గారు పెళ్లి చూపుకి వెళ్తున్నారు, అమ్మాయికి చెప్పాలి, అమ్మాయి వాళ్ళందరితో తరఫున చెప్పాలిగా, ఫలానా ఉద్యోగం చేస్తానండి, నెలకు 1 లక్ష రూపాయలు సంపాదిస్తానండి, సొంత ఇల్లు ఉందనో లేకపోతే ఉండడానికి కట్టుకోవడానికి ఎటువంటి లోటు లేదండి, ఉన్నంతకాలము కూడా హాయిగా సుఖంగా జీవనాలను చేసుకుంటారు వాళ్ళకి ఏ ఇబ్బంది లేదండి చెప్తాం. అవునా? అలాగే అమ్మాయి ఒక గుణగణాలు చెప్తాం. అమ్మాయి గుణవతి, సుందరవతి, సౌందర్యవతి, గొప్ప విద్యావతి అని చెప్తారుగా, మీకు చెప్పి ఉంటారుగా. అట్లాగే అమ్మవారికి గొప్పతనం అయ్యవారి యొక్క గొప్పతనం అమ్మవారి యొక్క ప్రజలందరికీ కూడా ఈ సంకల్పం ద్వారా చెప్పామన్నమాట. ఇప్పుడు ఏంటయ్యా అంటే వీరి యొక్క పూర్వీకుల యొక్క గొప్పతనం, వాళ్ళెవరు అని ఇప్పుడు చతుస్సాగర పర్యంతం అనమాట. అదేంటండి. అయ్యా ఇప్పుడు స్వామివారిది అమ్మవారి యొక్క ప్రబలి చెప్తున్నారు, వినండి. చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః స్వం భవతు వాసిష్ఠ మైత్రావరుణ కౌండిన్య త్రయారుషేయ ప్రవణాన్విత వశిష్ఠ గోత్రోద్భవాయ త్రిగుణాధీశాయ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకాయ సూర్యవంశ పావనాయ శ్రీమతి ఇక్ష్వాకు వంశోద్భవాస్య రఘుమహారాజ వర్మణః నప్త్రే అజమహారాజవర్మణః పౌత్రాయ దశరథ మహారాజవర్మణః పుత్రాయ కారణాకారణాయ లోక సంరక్షణాయ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకాయ సూర్యవంశ భావనాయ శ్రీరామచంద్ర పరబ్రహ్మణే శ్రీ లక్ష్మీనారాయణ స్వరూప వరాయ. ఎవరండి? అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకాయ రఘుమహారాజు యొక్క మనవడు. అర్థమైందండి. రఘుమహారాజు అంటే ఏంటండి? ఆయన ఒంటి మీద వెంట్రుకలు బంగారంతో ఉంటాయి. రఘుమహారాజుకి ఒంటి మీద మన వెంట్రుకలు ఉన్నాయా, ఆ వెంట్రుకల ప్లేస్ లో బంగారం ఉంటుంది, వెంట్రుకల్లాగా. అర్థమైందండి. అది ఆయన గొప్పతనం, ఆయనకున్న వరం అది. తర్వాత ఎవరు? అజమహారాజు వర్మణః పౌత్రాయ. తర్వాత రఘుమహారాజు మునిమనవుడు, ముత్తాత. అజమహారాజు వర్మణః, అజమహారాజు అనేది తాతగారు అనమాట. దశరథ మహారాజు వారు ఎవరు? తండ్రి. ఇప్పుడు ఎవరయ్యా అంటే వారి ముగ్గురి యొక్క అంశాన్ని తీసుకుని వచ్చిన వారు ఎవరయ్యా అంటే సాక్షాత్ శ్రీ లక్ష్మీనారాయణ స్వరూప వరాయ శ్రీరామచంద్రమూర్తి. అర్థమైందండి. ఇది యొక్క రాజుగారి యొక్క రాముల వారి యొక్క ప్రవర. తర్వాత అమ్మవారి ప్రవర చెబుతున్నానండి. చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు. ఆంగిరస ఆయాస్య గౌతమ త్రయారుషేయ ప్రవరాన్విత గౌతమస గోత్రోత్సవాం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకాం తత్వస్వరూపిణీం చంద్రవంశ పావనాయ నిమివంశోద్భవస్య స్వర్ణరోమ మహారాజవర్మణో స్నప్త్రీ హ్రస్వరోమ మహారాజవర్మణో పౌత్రీం
జనక మహారాజ వర్మణ పుత్రీం కారణకారిణీం లోక సంరక్షణీం అయోనిజాం చంద్రవంశ పావనీం శ్రీ సీతానామ్నీం సాక్షాత్ లక్ష్మీ స్వరూపిణీం కన్యాం. ఎవరండి? ఎవరి యొక్క ముని మనవరాలు? మహారాజ వర్మణ, మహారాజు వర్మణోనత్రి. స్వర్ణ రోమాలు, క్షమించాలి ఇందా తప్పు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. స్వర్ణ రోమాలు అంటే బంగారు రోమాలు, వెంట్రుకలు, మన వెంట్రుకలు. అమ్మవారి యొక్క ముత్తాత గారి యొక్క గొప్పతనం అది. స్వర్ణ రోమ మహారాజ వర్మణ మహారాజ వర్మణోనత్రీం. హ్రస్వరోమ మహారాజ వర్మణో పౌత్రీం. జనక మహారాజ వర్మణ పుత్రీం. జనక మహారాజు వారి యొక్క పుత్రి కుమార్తె ఎవరండి? సాక్షాత్తు శ్రీ లక్ష్మీ స్వరూపిణి, సాక్షాత్తు శ్రీ లక్ష్మీ స్వరూపిణిగా పేర్కొనబడిన సీతా అమ్మవారు, సీతాదేవి అని చెప్పని ప్రవర అని చెప్పారట. లోక సంరక్షణ కర్మభ్య ప్రతిపాదయామి తుభ్యం లోక సంరక్షణ కర్మభ్య ప్రతిపాదయామీతి కన్యాముదక పూర్వం తద్యాద్. అర్చక స్వామి స్వస్తి అని స్వస్తి భవంతో భ్రువంతు స్వస్తిది ప్రతివచనం. వరః స్వస్తి స్వస్తి దేవస్య త్వా సవితః. అయ్యా నీళ్ళు తీసుకోండి, నీళ్ళు తీసుకుంటావు అంటే ఇక్కడ ఉంది కదా దాంట్లో రాయిరా.